హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం డైరెక్టర్ రాజమౌళి డైరెక్టర్లో మహేష్ బాబు యాక్ట్ చేసిన వారణాసి టీజర్ డీటెయిలింగ్ చూడండి. వారణాసి ఒక్క మాటకు అంతటి శక్తుంది. అదే పేరుతో రాబోతున్న మూవీ ఎస్ఎస్ రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వారణాసి. టీజర్ వచ్చిందంటే చాలు, ఒక్కో ఫ్రేమ్లో మరో ప్రపంచం దాగి ఉన్నట్లుంది. ఈరోజు మనం ఈ టీజర్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ బ్రేక్డౌన్ చేస్తూ దాగి ఉన్న సీక్రెట్స్, మైథాలజీ కనెక్షన్లు, టైమ్లైన్ ట్విస్ట్లు అన్నీ క్లియర్గా చూద్దాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. టీజర్ మొదటి ఫ్రేమ్లో 512 CE వారణాసి కనిపించే టైమ్ స్టాంప్. వారణాసి అంటే ప్రపంచంలోనే పురాతన నగరాల్లో ఒకటి. తర్వాత ఒక్కసారిగా స్క్రీన్ మారి 2027 CE కనబడుతుంది. ఇక్కడే అసలైన షాకింగ్ విజువల్. శాంభవి అనే ఆస్ట్రాయిడ్ భూమి వైపు దూసుకొస్తుంది. ఇక్కడ టీజర్ లాస్ట్లో చూసినట్టయితే వారణాసి టైటిల్ పడిన తర్వాత ఒక ఆస్ట్రాయిడ్ భూమిపైన పడుతున్నట్టు చూపిస్తారు. అంటార్క్టికా, రాస్ ఐస్ షెల్ఫ్, ఆఫ్రికా ఆంబోసెలి, ఉగ్రభట్టి కేవ్, వన్యప్రాణులు, ఎడారి, మంచు, లోతైన సముద్రం, ఈ లొకేషన్స్ చూపిస్తారు. ఈ సినిమా గ్లోబ్ ట్రావెలింగ్ అడ్వెంచర్ కాబట్టి ఈ లొకేషన్స్ అన్నీ హీరో తిరిగినట్టు చూపించవచ్చు. అంటార్క్టికాలో కొంతమంది ఏదో ఎతుకుతున్నట్టు చూపిస్తారు. అండ్ ఆఫ్రికాలో కూడా హీరో పారాషూట్లో ట్రావెల్ అవుతున్నట్టు చూపిస్తారు. అండ్ ఇక్కడ చాలా హిప్పోస్ ఉన్నట్టు చూపిస్తారు. అక్కడ హీరో ఒకవైపు నుండి మరోవైపుకి రోప్ వేసి వెళ్తున్నట్టు చూపిస్తారు. కాని అక్కడ జరుగుతుంది, హీరో ఒక కోతిని ఆ హిప్పోస్ నుండి కాపాడతాడు. ఇక్కడ చూసినట్టయితే హీరో పక్కన మరో క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఇది నేను ఒక మేల్ క్యారెక్టర్ అనుకుంటున్నాను. మూవీ నుండి మెయిన్ క్యారెక్టర్ మాత్రమే రివీల్ చేశారు కాబట్టి మూవీలో హీరో క్యారెక్టర్తో పాటు హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్లో ఎవరైనా యాక్ట్ చేయొచ్చు. అది కూడా మూవీ మొత్తం ఉండొచ్చు. లంకానగరం కూడా చూపిస్తారు, ఒక భారీ హనుమాన్ రూపం. అలాగే బాణం పట్టుకున్న యోధుడులాగా రాముడు. ఇది ఒక టైం ట్రావెల్ మూవీ అని రూమరుంది. కాని నాకలా అనిపించడం లేదు. ఎందుకు అంటే టైం ట్రావెల్ మూవీస్ అన్నిట్లోనూ టైం ట్రావెల్ కాన్సెప్ట్ మాత్రం చాలా హైలైట్ అవుతుంది. కాని ఈ మూవీలో అంతకు మించి ఏదో కొత్తగా చూపిస్తున్నారనిపిస్తుంది. ఒకవేళ ఈ త్రేతాయుగం సీన్స్ సంథింగ్ ఏదో విజ్ఞానం లాంటిది నేర్చుకోవడం కానీ ఏమైనా ప్రెజెంట్ జరుగుతున్న విషయంలో కీ పాయింట్ అక్కడ ఉండవచ్చు అనిపిస్తుంది. ఉగ్రభట్టి కేవ్ పైనుంచి హీరోయిన్ పడతం చూస్తాం. అక్కడ భారీ చిన్నమస్తాదేవి విగ్రహం ఉంటుంది. చిన్నమస్తాదేవి పురాణంలో దశమహావిద్యల్లో ఒకటి. కాని ఇక్కడ మనం హీరోయిన్ ఫస్ట్ లుక్లో కూడా ఇదే లొకేషన్ చూపిస్తారు. కాని డిఫరెంట్ శారీలో. అంటే ఈ లొకేషన్కి కూడా ఏమైనా స్టోరీ ఉండవచ్చు మూవీలో. ఆ లొకేషన్ చూసినట్టయితే చాలామంది అక్కడ సరౌండింగ్ చేసినట్టు ఉంటాడు. అండ్ అక్కడ మహేష్ బాబు హనుమాన్ స్టిల్లో హీరోయిన్ని కాపాడవచ్చు. ఇక్కడ మెయిన్ విలన్ కుంభనే అయినా ఇంకా కొన్ని క్యారెక్టర్స్ విలలా ఉండవచ్చు. మేబీ హీరోయిన్కి ఏమైనా బ్యాక్ స్టోరీ ఉండవచ్చు. మందాకిని అంటే గంగాదేవి రిఫరెన్స్. ఇక్కడ మనం చూసినట్టయితే సమ్ కాస్మిక్ పవర్, గంగాదేవి నీటిని భూమి నుండి వెనక్కి లాగుతున్నట్టుంది. అండ్ సెకండ్ ఫ్రేమ్లో చూసినట్టయితే శాంభవి ఆస్ట్రాయిడ్ భూమిపైన పడుతున్నట్టుంది. అండ్ ఈ మూవీలో హీరో క్యారెక్టర్ నేమ్ వచ్చి రుద్ర. ఇది కంప్లీట్ శివ రిఫరెన్స్. ఇది శివ లైఫ్ నుండి ఏమైనా తీసుకొని స్టోరీ రాసి ఉండవచ్చు. మేబీ ఇందులో హీరోయిన్ పాజిటివ్ నుండి నెగిటివ్లాగా మారే క్యారెక్టర్ కావచ్చు. ఇంకా విలన్ పాత్ర ఈ టీజర్లో చూపించకపోయినా ఈ పాత్రను పురాణాల్లో రిఫరెన్స్గా తీసుకోవచ్చు. అది కుంభకర్ణుడి నుంచి కావచ్చు. విలన్ లుక్ చూస్తే 4 రోబోటిక్ హ్యాండ్స్ అండ్ వీల్ చైర్లో కూర్చొని ఉంటాడు. ఇది లార్డ్ బ్రహ్మ రిఫరెన్స్ కూడా కావచ్చు. శివాకి బ్రహ్మకి పేసాఫ్ ఉంటే
ఎలా ఉండవచ్చు అని రాజమౌళి అనిపించవచ్చు. రాజమౌళికి అలవాటే వాట్ ఇఫ్ అనే కాన్సెప్ట్. చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ మూవీ కూడా ఇదే కాన్సెప్ట్ మేడుంటుంది. అండ్ విలైనే రోల్ కానీ హీరో రోల్ కానీ ఒక్క పురాణం క్యారెక్టర్ రిఫరెన్స్గా కాకుండా మల్టిపుల్ రిఫరెన్స్ ఉండవచ్చు. లైక్ బాహుబలి మూవీలో కూడా రామాయణం రిఫరెన్స్ అండ్ మహాభారతం రిఫరెన్స్ ఉన్నట్టు. అంతేకాదు మొత్తం ఈ మూవీలో పంచభూతాల రిఫరెన్స్ కూడా ఉంది. అది ఈ టీజర్లో చూపించారు. నిప్పు, నీరు, ఆకాశం, భూమి, గాలి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే హీరో క్యారెక్టర్లో వచ్చి ఒకే రిఫరెన్స్ కాదు, మల్టిపుల్ రిఫరెన్స్ ఉండవచ్చు. శివ, రామ, హనుమ ఇలాగా. యాక్చువల్లీ హనుమంతుని రిఫరెన్స్ హీరో సపోర్టింగ్ క్యారెక్టర్కి ఉంటుందని అనిపిస్తుంది. ఇదే ఫ్రెండ్స్ వారణాసి టీజర్ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని డీటెయిల్స్. మీకు టీజర్ ఎలా అనిపించింది? హీరో లుక్ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.